శరణం అయ్యప్ప శరణం. మేము భీమడోలు హైవే మీద ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి వచ్చాము. ఈరోజు ఎందుకు అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరికి వచ్చామంటే, ఇది రోడ్డు మీద చాలా పల్లం అయిపోయిన కారణంతో దీన్ని పైకి లేపడానికి నిర్ణయించుకున్నారు. అలా కమిటీ వాళ్ళు జాకీలతో పైకి లేపుతున్నారని తెలిసి ఎలా లేపారు ఏంటని పరిశీలించడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఆ వివరాలు ఏంటి చూద్దాం. చూడండి, తాడేపల్లిగూడెం వెళ్ళే హైవే రోడ్లో భీమడోలు సమీపంలో భీమడోలు దాటంగానే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే పచ్చని ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉంది. వెనకమల గోదావరి కాలువ ప్రవహిస్తూ ఉండే ఈ దేవాలయం ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడితో సమానంగా శంకుస్థాపన చేసుకొని అదే సమయంలో ప్రతిష్టాపన కూడా గుడిని ప్రతిష్ట చేయడం జరిగింది. అలాంటి దేవాలయం ద్వారపూడి ఎంతో అభివృద్ధి చెందిందో మరి ఈ ఆలయం అయితే అభివృద్ధి చెందడానికి నోచుకోలేదు. దానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి విశ్లేషకులందరూ పరిశీలించి ఒక కమిటీ ఏర్పడి ఈ గుడిని డెవలప్ చేసి ప్రజలందరికీ మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ మండలకాలం మకర వేళకు సమయంలో కార్తీక మాసం దసరా నుంచి మొదలుపెట్టుకొని భోగి వరకు జనవరి 15, 16 తారీఖుల వరకు ఇక్కడ ఒక 600 మంది వరకు స్వాములు ఏకదాటిగా మండల దీక్ష వేసుకొని మాలధారణ చేసుకొని ఒకే పీఠంలో భోజనం చేస్తూ ఒకే పీఠంలో భజన చేసుకుంటూ గడిపే ఏకైక క్షేత్రం మన జిల్లాలోనే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇది చాలా తలమానికంగా ఉన్న ఈ అయ్యప్ప స్వామి పీఠాన్ని జాకీలతో పైకి లేపడం మనం చూడవచ్చు. ధ్వజస్తంభంతో సహా దాన్ని లేపుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. ఇదిగో మనం ఎర్రగా ఏదైతే భూమిలోంచి పైకి లేపిన కొత్త భాగం కనబడుతుందో 5 అడుగుల వరకు ఇప్పటికి లేపడం జరిగింది. భూమి కింద నుంచి 5 అడుగులు పైకి లేపారు. ఇంకొక 2 అడుగులు పైకి లేపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగోండి, ఇలాగా జాకీలతో 250 జాకీలను పెట్టి ఎంతో విశిష్టంగా గర్భగుడికి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా భూమి లోపల నుంచి 6 అడుగుల వరకు పైకి లేపారు. చూసారా, మొత్తం పిల్లర్స్ అన్ని కట్ చేసి ఓన్లీ భీముల మీద మాత్రమే లేపారు ఈ గుడిని. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గుడి అయితే పైకి లేచింది. ధ్వజస్తంభం పీఠం కూడా లేచింది చూడండి. ధ్వజస్తంభ పీఠంతో సహా లేపేశారు. నాకేమనిపిస్తుందంటే, మానవుడు తలుచుకుంటే జరగదంటే ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ ఆశ్చర్యాన్ని చూడాలనుకుంటే ఇది నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఈ దేవాలయాన్ని మీరు ఒకసారి సందర్శించి ఇక్కడ జరిగిన అద్భుతాన్ని మీరు కూడా కళ్ళారా చూసి స్వామివారికి విరాళాల రూపంలో ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు కూడా ఇక్కడ దేవాలయానికి రావాల్సిందిగా. ఈ దేవాలయ నిర్మాణ పనుల్లో చూసుకుంటే ఇదిగోండి, ఈ స్లాబ్ ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్ అయి ఉండేది. చూసారా, 3 అడుగుల కిందకి కోసేశారు మెట్ల దగ్గర. సుమారు ఒక 250 జాకీలని నిలబెట్టి భీములన్నింటిని లేపేసి పిల్లర్స్కి అటాచ్మెంట్ లేకుండా చేసి దాన్ని లేపడం జరిగింది. ఇది ఎంతో అద్భుతంగా గుడిని డ్యామేజ్ అవ్వకుండా చేయడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. ఆ విషయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. పైన గర్భాలయం దాటికి వెళ్ళటానికి ఛాన్స్ లేకపోవడం వల్ల అది తీయలేకపోతున్నాను స్వామివారిని. ఎంతో విశాలమైన ప్రాంగణం ఉన్న ఈ గుడి ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇక నుంచి దేవుడు అనుగ్రహం వల్ల ఇది దేదీప్యమానంగా వెలిగే ఒక క్షేత్రంగా మారాలని కోరుకుంటున్నా. ఇదండి, ఇది ఇలా చుట్టూగా మీకు ఈ సైడ్ వ్యూలో మీకు కనబడుతుంది. ఇటుకరాయి రంగులో కనబడిందంతా, ఎర్రగా ఉన్నదంతా కూడా మొన్న లేపింది. ఇంకా 2 అడుగులు పైకి లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం స్లాబ్తో సహా 2 అంతస్తులు ఉన్న స్లాబు, గర్భగుడి, గోపురం, స్వామి ఉన్న మూల విరాటు ఏమాత్రం కదలకుండా దీని అయితే పైకి లేపడం జరిగింది. ఎంత అద్భుతమైన విషయాన్ని మన జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి దేవాలయానికి వాడి ఈ టెక్నాలజీని భూమి నుండి బిల్డింగ్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా దాన్ని తీయడం జరిగిన ఫస్ట్ ప్రదేశంగా భీమడోలు అయ్యప్ప స్వామి ఆలయం
చరిత్ర సృష్టించింది. ఈ భీమడోలు అయ్యప్ప ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా. నేను ఇటువైపు వెళ్ళినప్పుడల్లా ఈ గుడికి రోడ్డు పక్కన ఈ గుడి ఎందుకు ప్రాచుర్యంలోకి రావట్లేదు, ద్వారపూడి అంత ఇదైందని స్వామికి నేను దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. ఆ స్వామి నా మొర విన్నట్టుగా నాకు ఇవాళ చాలా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులకి ఈ ఆలోచన వచ్చి పైకి లేపడం, గుడి డెవలప్ చేయడానికి పూనుకోవడం చాలా సంతోషకరం. ఓం శ్రీ స్వామియే శరణం శరణం అయ్యప్ప.